Hello friends, welcome to the module Spoken English with Ramachandran. ఇవాళ మనం తెలుసుకోబోయే అంశం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటారా చెప్పమంటారా? ఎందుకంటే మనకి ఎవరన్నా సరే పలకరించాలన్నా, మనం ఎవరికన్నా అభినందనలు తెలియజేయాలన్నా ఈ గ్రీటింగ్స్ విషెస్ చాలా హెల్ప్ఫుల్ అవుతాయి. సపోజ్ ఎవరైనా సరే మీరు మంచి డ్రెస్ వేసుకున్నారు అండ్ వచ్చి మీకు కాంప్లిమెంట్ ఇచ్చారనుకోండి, యూ లుక్ స్మాషింగ్, యూ లుక్ బ్యూటిఫుల్, యూ లుక్ ఆసమ్. సో మీరేమనొచ్చు వెంటనే ఆలోచిస్తున్నారా? ఎస్, యూ మేడ్ మై డే బ్యూటిఫుల్, యూ మేడ్ మై డే, యూ మేడ్ మై యూ మేడ్ మీ ఫీల్ హ్యాపీ, ఇట్లా చాలా అనొచ్చు, రైట్? సో ఫ్రెండ్స్, అట్లాంటి కొన్ని పలకరింపులు, అభినందనలు మనం ఇప్పుడు తెలుసుకుందాం కాంప్లిమెంట్స్తో. ఓకే ఫ్రెండ్స్, లెట్స్ గెట్ స్టార్టెడ్. సి, ఫస్ట్ గ్రీటింగ్స్ అండ్ విషెస్. మనకి ఎప్పుడైనా సరే మార్నింగ్ టైం అనుకోండి, మార్నింగ్ నుంచి 12 వరకు గుడ్ మార్నింగ్, 12 నుంచి 4 వరకు గుడ్ ఆఫ్టర్నూన్, 4 PM నుంచి నైట్ వరకు గుడ్ ఈవినింగ్. గుడ్ నైట్ ఎప్పుడు అనాలి? ఎప్పుడైతే మనం బిఫోర్ వి గో టు బెడ్, అంటే మనం పడుకునే ముందే గుడ్ నైట్ అనాలి. ఓకే ఫ్రెండ్స్, సో గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్, గుడ్ ఈవినింగ్, గుడ్ నైట్. ఎంత ఎనర్జీతో మనం మాట్లాడితే అంత కనెక్ట్ అవుతారు జనాలు. ఓకే ఫ్రెండ్స్, ఎవరైనా సరే మీ ఫ్రెండ్స్ కానీ, ఫ్యామిలీ కానీ, రిలేటివ్స్ కానీ. ఓకే, నెక్స్ట్, హౌ ఆర్ యూ, హౌ డూ యూ డూ, ఎలా ఉన్నారు? ఓకే, హౌ ఆర్ యూ డూయింగ్, సో హౌ డూ యూ డూ, ఎట్లా, మీకు ఎలా ఉంది అనే అర్థంలో వాడతాం. నెక్స్ట్, గ్లాడ్ టు మీట్ యూ, మిమ్మల్ని కలుసుకోవటం నాకు చాలా సంతోషంగా ఉంది, సో హ్యాపీ టు మీట్ యూ, గ్లాడ్ టు మీట్ యూ. అప్పుడు థ్యాంక్ యూ, ప్లెజర్ ఈజ్ ఆల్ మైన్, ఓకే, ఐఎమ్ ఆల్సో ఈక్వల్లీ హ్యాపీ, అలా మనం అనొచ్చు. సో కైండ్ ఆఫ్ యూ, సో నైస్ ఆఫ్ యూ ఎప్పుడు వాడతాం? ఫర్ ఎగ్జాంపుల్, మీరు కష్టంలో ఉన్నారు, మీకు ఏమైనా అవసరం ఉంది, మీరు చెప్పకుండానే మీ ఫ్రెండ్ కానీ, మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ అది మీకు హెల్ప్ చేసినా, లేకపోతే మిమ్మల్ని బాగా అర్థం చేసుకున్నా, అలాంటప్పుడు సో కైండ్ ఆఫ్ యూ, సో నైస్ ఆఫ్ యూ అనే ఫ్రేజెస్ మనం వాడచ్చు. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్, విష్ యూ హ్యాపీ బర్త్డే, వెడ్డింగ్ యానివర్సరీ, ఓకే, ఎట్సెట్రా. సో ఇవన్నీ ఎప్పుడు వాడతాం మనం? ఎనీ ఇంపార్టెంట్ ఒకేషన్స్. వీటికి మెనీ హ్యాపీ రిటర్న్స్, హ్యాపీ బర్త్డే, హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ. ఓకే, సో ఇట్లా మనం హ్యాపీ క్రెడిట్ సెరమనీ, రైట్? సో ఇట్లా లైక్ హ్యాపీ యానివర్సరీస్, లైక్ కంపెనీ మీటింగ్స్, యాన్యువల్ డే, ఎనీథింగ్, రైట్? సో వీటికి బదులుగా ఇంకొక ఫ్రేజ్ కూడా వాడచ్చు, మెనీ హ్యాపీ రిటర్న్స్. హ్యాపీ బర్త్డే టు యూ ఆర్ మెనీ హ్యాపీ రిటర్న్స్, రైట్? వెడ్డింగ్ యానివర్సరీ బెస్ట్ విషెస్, మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆన్ యువర్ వెడ్డింగ్ యానివర్సరీ, అంటే ఇంకా మళ్ళీ మళ్ళీ రావాలని కోరుకుంటున్నాను అనే అర్థంలో వస్తుంది. నెక్స్ట్, హార్టీ కంగ్రాచులేషన్స్. ఎవరైనా ఏమైనా అచీవ్మెంట్ చేశారనుకోండి, స్కూల్ లెవెల్లో స్టేట్ ఫస్ట్ కానీ, లేదంటే స్పోర్ట్స్లో కానీ, లేదంటే మీ ఫ్యామిలీలో ఎవరు చేయలేనిది ఏమైనా అచీవ్మెంట్ చేసినా, కంపెనీలో, మీ ఫ్రెండ్స్ సర్కిల్, రిలేటివ్స్, లేదంటే మనకి ఎవరైనా సరే కొత్త రికార్డ్స్ వాళ్ళు ఏమైనా సాధించిన, ఓకే, అలాంటప్పుడు హార్టీ కంగ్రాచులేషన్స్, కంగ్రాచులేషన్స్ ఆన్ దిస్ మైల్ స్టోన్, ఆన్ యువర్ వండర్ఫుల్ అచీవ్మెంట్, ఆన్ దిస్ ఎక్స్ట్రాఆర్డినరీ అచీవ్మెంట్, ఇట్లా మనం వాడచ్చు. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్, మనకి హార్ట్ఫుల్గా ఏమైనా చెప్పాలనుకోండి, నేను మీకు మంచి జరగాలని కోరుకుంటున్నాను, మీరు జీవితంలో అభివృద్ధి అవ్వాలని కోరుకుంటున్నాను, మీకు మంచి సక్సెస్ రావాలని కోరుకుంటున్నాను, మీ డ్రీమ్స్ అన్నీ ఫుల్ఫిల్ అవ్వాలని కోరుకుంటున్నాను అనే అర్థంలో మే గాడ్ బ్లెస్ యూ, మే యువర్ డ్రీమ్స్ కమ్ ట్రూ, మే యూ హ్యావ్ ఎ వండర్ఫుల్ లైఫ్, ఓకే, మే యువర్ సక్సెస్ కమ్ సూన్, లైక్ దట్. ఓకే, నెక్స్ట్, హాస్పిటల్కి వెళ్ళాలనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ ఎవరైనా ఐసీయూలో ఉన్నా, లేకపోతే కొంచెం ఒంట్లో బాగాలేకుండా వచ్చే ముందు విష్ యూ స్పీడీ రికవరీ, మీరు త్వరగా కోలుకోవాలని నేను కోరుకుంటున్నాను, నేను ఆశిస్తున్నాను, అట్లా అనొచ్చు. టేక్ కేర్ ఆఫ్ యువర్ హెల్త్,
టేక్ కేర్, గెట్ వెల్ సూన్. ఇంకోటి కూడా వాడచ్చు మనం, గెట్ వెల్ సూన్, రైట్? యు లుక్ ఆసమ్, ఇది ఎప్పుడు వాడచ్చు? ఏమైనా కొత్త డ్రెస్ వేసుకున్నా, లేదంటే మంచిగా మేకప్ అయ్యి వచ్చినా, లేదంటే స్పెషల్గా అపిరెన్స్ ఉన్నా మనం ట్రై చేయొచ్చు. సో వెన్ యూఆర్ గివింగ్ దిస్ కాంప్లిమెంట్, వాళ్ళకి మీరు హ్యాపీ చేసిన వాళ్ళు అవుతారు, రైట్? సో మీకు కూడా ఎవరైనా చెప్తే అలాగే ఫీల్ అవుతారు కదండి. సో యూ ఆల్సో ట్రై టు గివ్ కాంప్లిమెంట్స్. You are making everyone's life. And when you feel special if someone gives you compliment, you also do the same thing to others. మీకు ఎట్లా అయితే హ్యాపీ అనిపిస్తుందో ఎవరైనా కాంప్లిమెంట్స్ ఇస్తే మీరు కూడా వేరే వాళ్ళకి ఇవ్వడానికి ట్రై చేయండి. యు లుక్ ఆసమ్, your selection is superb. Okay, this necklace is wonderful. Okay, and this dress looks good on you. Okay, and this attire or this suit, you know, adding extra beauty or extra charm to your appearance, like that. Okay, you made my day. So ఎవరైనా సరే మీకు అప్పటికప్పుడు సడన్ సర్ప్రైజ్ ఇచ్చినా, లేకపోతే సడన్ బర్త్డే సెలబ్రేట్ చేసినా, లేదంటే సడన్గా గిఫ్ట్ ఇచ్చినా, యూ కెన్ సే ఇఫ్ యు ఆర్ సర్ప్రైజ్డ్, ఎస్ యూ మేడ్ మై డే. ఓకే, ఆర్ మిమ్మల్ని హ్యాపీ చేసిన, యూ కెన్ యూస్ దిస్ ఫ్రేజ్. నెక్స్ట్, బాగా మీకు హెల్ప్ చేశారు అనుకోండి ఎవరైనా, థ్యాంక్ యూ అన్లిమిటెడ్ ఫర్ యువర్ నైస్ హాస్పిటాలిటీ. మీరు ఎవరైనా ఇంటికి వెళ్ళారు, మీ చుట్టాల ఇంటికి, రిలేటివ్స్ ఇంటికి, వాళ్ళు ఆతిథ్యం బాగా ఇచ్చి, సర్వీస్ బాగా ఇచ్చి, మిమ్మల్ని చాలా బాగా చూసుకున్నారు అనుకోండి, అప్పుడు థ్యాంక్ యూ అన్లిమిటెడ్ ఫర్ యువర్ నైస్ హాస్పిటాలిటీ. సపోజ్ మీరు ఏమైనా మంచి హోటల్స్కి వెళ్ళినా, అక్కడ మంచి సర్వీస్ ఇచ్చినా, ఎవరైనా మీకు షెఫ్ మంచిగా వండినా, యూ కెన్ సే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వండర్ఫుల్ రెసిపీస్. ఓకే, ఫర్ యువర్ వండర్ఫుల్ కుకింగ్ ఆర్ ఫర్ యువర్ వండర్ఫుల్ హాస్పిటాలిటీ. ఓకే, 5-star హోటల్స్లో మంచి సర్వీస్ ఇస్తారు మనకి. అలాంటప్పుడు యూ కెన్ యూస్ దిస్ సెంటెన్స్. నెక్స్ట్, హ్యావ్ ఎ నైస్ డే, గుడ్ డే. ఇట్లాంటి అన్నీ కూడా మీరు నార్మల్గా మీరు చెప్పుకుంటూ ఉండొచ్చు. ఎవరికైనా సరే ఆఫీసెస్లో, లేదంటే ఫ్యామిలీలో, బయట ఎక్కడికి వెళ్ళినా సరే ఈ ఒక్క ఫ్రేజెస్ వాడటం వల్ల యు ఆర్ క్రియేటింగ్ హ్యాపీ వైబ్రేషన్స్. ఓకే, హ్యాపీ డే, ఓకే, గుడ్ డే, గుడ్ ఈవినింగ్, హ్యావ్ ఎ నైస్ డే. ఓకే, రైట్. హ్యావ్ ఎ వండర్ఫుల్ ఫెస్టివల్. సపోజ్ ఏమైనా ఫెస్టివల్స్ ఉన్నాయనుకోండి, దివాళీ, సంక్రాంతి, క్రిస్మస్, రంజాన్, many festivals are there, right? So New Year, you can say happy Diwali, happy Sankranti, happy Christmas, happy Ramzan. So itla anni festivals పేర్లు కూడా మీరు చెప్పొచ్చు. అప్పుడు మీకు ఏమైనా కాంప్లిమెంట్ ఇస్తే థ్యాంక్ యూ, విష్ యూ ది సేమ్. సో దీనికి రిప్లైగా ఏం చెప్పొచ్చు? హ్యావ్ ఎ వండర్ఫుల్ ఫెస్టివల్ అన్నప్పుడు థ్యాంక్ యూ, విష్ యూ ది సేమ్. ఐఎమ్ రైటింగ్ ఇట్ డౌన్. Wish you the same. Okay, yes, means you are also wishing the same to them, right? Okay, next, wish you all the best. Exams ki veltunna, lente evana competitions ki veltunna, lente great things cheyaboye mundu manam wish you all the best, wish you all the very best, wish you all the success, itla mana valaki abhinandanlu తెలియజేయొచ్చు. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్, మే బెస్ట్ థింగ్స్ కమ్ టు యూ. నేను ఆశిస్తున్నాను మీకు అంత మంచి జరగాలని. సో టేక్ కేర్. ఎవరైనా డల్గా ఉన్నారనుకోండి, టేక్ కేర్ ఆఫ్ యువర్ హెల్త్, యూ లుక్ వెరీ డల్, డోంట్ వరీ, వీఆర్ దేర్ విత్ యూ. ఇట్లా మీరు ట్రై చేయడం వల్ల, సో కాంప్లిమెంట్స్, గ్రీటింగ్స్, విషెస్ వల్ల మీ యొక్క ఐడెంటిటీ వేరే వాళ్ళ దృష్టిలో చాలా బాగుంటుంది. సో రిలేషన్షిప్స్ డెవలప్ అవ్వాలంటే ఈ యొక్క సింపుల్ సెంటెన్సెస్ మీ డైలీ కమ్యూనికేషన్లో వాడండి. మీకంటూ కూడా ఒక ప్రత్యేకతను సృష్టించుకోండి. ఆల్ ది బెస్ట్.